కాళీమఠ్ ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ జిల్లాలో గుప్తకాశీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కాళీమఠ్ ఆలయానికి రిలేటెడ్గా నిన్న మనం దారీదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. ఆ ఆలయం గురించి విన్న తర్వాత ఈ ఆలయం గురించి వినండి, అప్పుడు కథ పూర్తిగా అర్థమవుతుంది. కాళీమాత తలభాగం నిన్న దారీదేవి ఆలయంలో ఉంది. మొండెం వచ్చేసి ఈ కాళీమఠ్లో ఉంది. ఎందుకు అంటే దారీమాత అంటే కాళీమాతే పార్వతీమాత అన్నమాట. పార్వతీమాత స్వరూపంగా చెప్తారు. కాళీమాత ముగ్గురు రాక్షసులని సంహరించింది. శుంభ నిశుంభులని, రక్తబీజునుడిని. ఈ రక్తబీజుడి రక్తం చంపితే నేల మీద పడితే ఆ రక్తంతో ఎంతోమంది రక్తబీజులని రాక్షసులు పుడతారనమాట. అమ్మవారు ఆ రక్తబీజుని సంహరించి ఆయన యొక్క రక్తాన్ని నాలుక చాపి తాగేస్తారనమాట. ఆ ముగ్గురు రాక్షసుల్ని సంహరిస్తారు. ఆ తర్వాత అమ్మవారు ఆ రాక్షసుడి యొక్క రక్తం తాగిన తర్వాత చాలా ఉద్రిక్తతో ఉంటారు. అమ్మవారి యొక్క కోపాన్ని ఎలా ఉపసంహరించాలో తెలియక శివుడు నేల మీద పడుకొని ఉంటే అమ్మ అలా వస్తూ స్వామివారి మీద పాదం మోపుతారు. ఆ స్వామి స్పర్శ తగిలిన తర్వాత అమ్మ నార్మల్కి వచ్చేస్తారు. ఆ తర్వాత నా నాదుడి మీద కాలు మోపానే అని చెప్పి అమ్మ చాలా బాధపడిపోతారనమాట. బాధపడి దానికి భాగంగానే అమ్మ తన తలని నరికేసుకున్నారు. ఆ తల భాగం ఇక్కడ దారీదేవి ఆలయంలో, మొండెం వచ్చేసి కాళీ ఆలయంలో ఉంది అని చెప్పి చెప్తారు. ఇదే ఆలయంలో సరస్వతీమాత ఆలయం, లక్ష్మీమాత ఆలయం కూడా ఉన్నాయి. కాలభైరవుడు ఉంటారు. अखंड दीपक जल रहा है। दीपक अखंड दीपक है। इस दीपक को आदिगुरु शंकराचार्य जी ने सतयुग में प्रज्वलित किया था। सतयुग, त्रेता, द्वापर, कलयुग 4 युग से नित्य प्रज्वलित है। दीपक के आगे देखें डोली है। डोली के अंदर माता लक्ष्मी जी सिंह में सवार हैं और उनके हाथ में खड्ग, चक्र, धनुष, मूषल विराजमान है लक्ष्मी जी के हाथ में। ये सामने आप देखेंगे अष्ट भैरवा और अष्ट लक्ष्मी जी के मुखार बिंद है। अष्ट भैरवा और अष्टलक्ष्मी। ये सामने देखेंगे जया, विजय, प्रभु जी के द्वारपाल हैं। कैमरा ऑफ करें प्लीज। ये 10 ఈ కాళీమఠ్ ఆలయం మందాకిని నది సమీపంలో ఉంటుంది. ఈ మందాకిని నదిలో ఒక పెద్ద శిల ఉంటుంది. దానిని కాళీ శిల అని అంటారు. అమ్మవారు ఈ శిల మీద అంటే ఒక పెద్ద రాయి, ఆ రాయి మీద కాలు మోపుతారు. ఆ కాలు పెట్టిన ఆ దృశ్యం కూడా మనం అక్కడ చూడవచ్చు. ఆ తర్వాత అక్కడే అమ్మవారి యొక్క శ్రీచక్రం ఆకారం కూడా ఉంటుంది. అందరి దేవతలు కూడా ఆ రాయి మీద ఉన్నటువంటి శ్రీచక్రానికి శక్తులు ఇచ్చారు అని చెప్పి చెబుతారు. ఇక్కడ మన ఈ కాళీమఠ్లో అమ్మవారి రూపం ఏమి ఉండదు. శ్రీచక్రం ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారు.